హాయ్ అండి అందరికీ. ఈ డిజైన్ అయితే యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉన్న డిజైన్ అండి. ఈ డిజైన్ ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి ఇప్పుడైతే మార్నింగ్ 8:30 అయితే అయిందండి. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఈ హ్యాండ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టైం పట్టిందో నేను చూపిస్తాను మీకు. ఈ డిజైన్ వేసేటప్పుడు ఇలా ఒక హ్యాండ్ అనేది వేసేటప్పుడు రాత్రి థ్రెడ్ అనేది అయిపోయిందండి. మధ్యలో ఆ థ్రెడ్ తీసుకురావడానికి నైట్ అనేది నేను షాప్కి అయితే వెళ్ళాను. ఫ్రంట్ బ్యాక్ రెండు వేసేసింది. ఫ్రంట్ మన హ్యాండ్ వచ్చేటప్పుడు సగం హ్యాండే వేసింది. స్టార్టింగ్లోనే కొంచెం అయితే అయిపోయింది. అప్పుడు ఈ థ్రెడ్ అనేది అయిపోయింది. ఇంకా నైట్కి అయితే నేను వెళ్ళేసి ఈ థ్రెడ్ అనేది తీసుకొచ్చాను. నా దగ్గర ఆల్రెడీ ఒక థ్రెడ్ ఉందండి, కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. ఇంత హెవీ డిజైన్స్కి నేను థ్రెడ్డింగ్ అనేది కొంచెం డార్క్ కొంచెం థిక్ యూజ్ చేయకూడదని మళ్ళీ నేను వెళ్ళి అయితే ఈ బజార్కి అయితే వెళ్ళి తీసుకొచ్చాను. 76 నెంబర్ అయితే నాకు అయిపోయిందండి. ఇదిగోండి, ఇది 75 నెంబరు. 75 నెంబర్ రెండు థ్రెడ్స్ అనేది తీసుకొచ్చాను. నాకు కావాల్సింది 76. నేను మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత కొంచెం డౌట్ వచ్చి ఇది మళ్ళీ కొంచెం థిక్ డార్క్ ఉంటుందేమో, రెండు తీసుకున్నాను. నా దగ్గర అయితే ఇది ఆల్రెడీ ఉండింది. ఇది కొంచెం ఇంకా థిక్ ఉంది. ఈ 3 కలర్స్ కొంచెం దగ్గరే ఉన్నాయి, కానీ మనం థ్రెడ్ వేసేటప్పుడు ఏ కలర్ అయితే కావాలో సేమ్ కలర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. కొంచెం మనం థిక్ యూజ్ చేసామన్నా కూడా అనుకున్నామంటే ఒక హ్యాండ్ ఏమో లైట్ కలర్, ఒక హ్యాండ్ ఏమో థిక్ కలర్ అనేది వస్తుంది. అందుకని నేను ఆ రిస్క్ తీసుకోకూడదని అప్పటికప్పుడు వెళ్ళి నేను తీసుకొచ్చానండి. అవి తీసుకునేటప్పుడు ఇవి వచ్చేసి పెళ్లి బ్లౌజులు. వీళ్ళకి హ్యాండ్స్కి బీడ్స్ అనేవి అటాచ్ చేయాలని చెప్పారు వాళ్ళు. ఎలాగో వెళ్ళాను కదా అని ఇవి కూడా తీసుకొని వచ్చేసానండి. ఇదైతే ఒక శారీ బ్లౌజ్ మీద ఈ స్టోన్స్ కనిపించాలని ఈ స్టోన్స్ అయితే తీసుకొచ్చాను నేను. శారీ మొత్తం ఇవే స్టోన్స్ ఉన్నాయి, అందుకని బ్లౌజ్కి కూడా ఇవే స్టోన్స్ పెట్టాలని ఇవి తీసుకున్నానండి. ఇంకా ఇవి వచ్చేసి బీడ్స్, హ్యాండ్స్కి బీడ్స్ పెట్టాలని తీసుకొచ్చాను. ఇవి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క బీడ్స్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను నేను. వైట్ అనేవి ఇవి వచ్చేసి శారీకి పెడుతున్నాను. ఇవి రెండు శారీ పళ్ళు పాటుకి. ఇవి వచ్చేసి 2 బ్లౌజులకి. ఈ గోల్డ్ కలర్ వచ్చేసి ఒక బ్లౌజ్కి అండి. ఇలా 4-5 బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అందుకని నేను అన్ని బీడ్స్ ఒకటేసారి తీసుకొచ్చుకున్నాను. దీనిపైన బ్లౌజులు అనేవి చూపిస్తాను నేను, ఏ శారీ పైకి ఏ బ్లౌజులు బీడ్స్ అనేవి తీసుకొచ్చానని. ఇదిగోండి, ఇవన్నీ మగ్గం బ్లౌజులు స్టిచ్ చేయాలి. ఒకటైతే స్టిచ్ చేశాను. దీనిపైకి ఈ బీడ్స్ అయితే తీసుకొచ్చాను. శారీ మొత్తం ఇలా డార్క్ ఉంది. మనకు బార్డర్ వచ్చేసి ఇలా లైట్ మిల్క్ వైట్ అనేది ఉందండి, అందుకని నేను దీనికి ఇవి అనేది తీసుకున్నాను. ఈ శారీకి వచ్చేసి దీనికి కూడా గోల్డ్ శారీనే ఉంది. దీనికి వచ్చేసి ఇవి తీసుకొచ్చానండి. ఇంకా ఈ మెరూన్ శారీకి అయితే పాచి గ్రీన్ అనేది శారీ వచ్చింది, అందుకని పాచి గ్రీన్ అనేది తీసుకున్నాను. ఇంకా ఇవి రెండు వచ్చేసి ఒక 2 బ్లౌజులకి ఒక శారీకి మొత్తం కలిపాను. ఈ ప్యాకెట్స్ అన్నీ తీసుకొచ్చానండి. మనమైతే బజార్కి ఏదో అనుకుని వెళ్తాము, ఏదేవో తీసుకొచ్చుకుంటాను. ఇలా వెళ్ళానో లేదో 2000 అది బిల్ అయిపోయిందండి ఇది. ఇంకా ఫైనల్గా బ్లౌజ్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే ఎంత హైలైట్ ఉందంటే అంత హైలైట్గా ఉందండి. ఈ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిపైన శారీ కూడా అంతే బాగుంది. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ పిన్ని బ్లౌజ్ అండి. శారీ కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. శారీ వచ్చేసి నేను కుర్చీలకు అనేది ఇచ్చాను. అది శారీ వచ్చిన తర్వాత నేను ఇది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మీకు. దీనికి కూడా కింద బీడ్స్ అనేవి అటాచ్ చేయాలి. అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. దీని ఫినిషింగ్ ఎలా ఉంది, దీని అవుట్ఫిట్ ఎలా ఉంది అని. చూసారు కదా ఫైనల్ లుక్ అయితే. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది, కానీ టైం అంటే చాలా లేట్ ప్రాసెస్ అండి ఇది. ఈ డిజైన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక్క హ్యాండ్ మాత్రమే మార్నింగ్కి 8:30కి పెట్టింటే మధ్యాహ్నము 1 గంట అయిందండి. ఇదిగోండి, మధ్యాహ్నం 1 గంట అది దాటిపోయింది. అప్పుడు పిక్ అనేది తీసుకున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.